కోసం శనగపప్పు బెల్లం ఉడకబెడుతున్నాను. పాలు పెట్టాను పరమాన్నం వండడానికి ఆవు పాలతో. నైవేద్యాలు రెడీ అయ్యాక అప్పుడు పూజ మొదలవుద్ది 11:30కి అలాగా. ఏం చేస్తున్నావు? ఊర్లకి పూర్ణం ఉడుకు పెట్టాము, ఉండలు చేస్తున్నాం. లోటస్ లక్ష్మీదేవికి అని కొనుక్కొచ్చింది బ్యాంగిల్స్. బాగున్నాయా? బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వంట పెనిమిటిని దేవునితో సమానంగా కలిసి ప్రతి దినమును ఉదయమును మేల్కొని స్నానం చేసి పుష్కరాచారణం చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితంగా బియ్యంగా ఉండను. వరలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నం ప్రసన్నమై మనకు ముందుగా వచ్చాడు. శుక్రవారం ఉన్నాడు, నన్ను పూజించిన నీవు కోరిన వరములో ఇచ్చేదను అని సారమతి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సారమతి మొదలగు స్త్రీలందరూ మిగిలిన భక్తి సాయంకాలం మనం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రత భవసర్వద అను శోకం దాన వాహనాలు చూడచూటాల పూజన చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణ హస్తము కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్త భోజములను నివేదన చేసి నొసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణుచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవి ప్రతి సంవత్సరం ఈ వ్రతమును చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తన కనక వస్తు వాహనముల తోడకు ఇప్పుడు కొని సుఖంగా ఉండేది. ఈ కథను వినవారు చదువువారు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించింది. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి